100 రాకెట్ ప్రయోగాలను పూర్తి చేసుకుని ఇస్రో చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో శాటిలైట్ డాకింగ్ చేయడంలో, విత్తనాలు మొలకెత్తించడంలో సక్సెస్ అయిన ఇస్రో ఇప్పుడు తన 100వ ప్రయోగంలోనూ సక్సెస్ సాధించింది. శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్లో 2వ లాంచ్ ప్యాడ్ నుంచి క్రయోజెనిక్ GSLV F-15 రాకెట్ ను బుధవారం ఉదయం 6:23 లాంచ్ చేయగా, నావిక్ 2 సిరీస్ కు సంబంధించిన 2250 కిలోల బరువున్న NVS-02 శాటిలైట్ ను నింగిలోకి మోసుకు వెళ్ళింది. ఇది నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ వ్యవస్థలో భాగం. NVS-02 శాటిలైట్ ను నింగిలోకి మోసుకు వెళ్లిన రాకెట్ GSLV 17వ రాకెట్ కావడం విశేషం. పూర్తిగా భారత్ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ రాకెట్ ఇది. 50.9 మీటర్ల ఎత్తు, 420.7 టన్నుల బరువు ఉన్న ఈ రాకెట్ లో 3 దశలున్నాయి. NVS-02 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో ఉంచుతారు. పేలోడ్ ఫెయిరింగ్ నుంచి NVS-02 శాటిలైట్ కక్షలోకి విడుదలవుతుంది. భూకక్ష మార్గంలోకి వెళ్లిన ఈ శాటిలైట్ GPS సేవలని అందిస్తుంది. NVS-02 శాటిలైట్ ఇచ్చే సమాచారం రూట్ మ్యాపింగ్ కు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి, ఆకాశం, నీటిపై చేసే ప్రయాణాలకు ఈ శాటిలైట్ దారి చూపనుంది. ప్రైవేట్ సెక్టార్ డిఫెన్స్ లో భారతీయ నావిగేషన్ అవసరాలను పెంచడమే ఈ శాటిలైట్ ప్రయోగం లక్ష్యం. భూమికి 36,577 కిలోమీటర్ల దూరంలో తిరిగే శాటిలైట్ దూరాన్ని పరిస్థితిని బట్టి తగ్గించే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసిన శాటిలైట్ కావడంతో 1500 కిలోమీటర్ల దూరం వరకు ఇది సేవలను అందిస్తుంది. NVS-02 నావిగేషన్, వ్యవసాయం, అత్యవసర సేవలు, విమానాల నిర్వహణ, మొబైల్ పరికర స్థాన సేవలకు కూడా ఉపయోగించే NAVIC సేవలను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.